తువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. తంబురతోను సీతారతోను తండ్రిని స్తుతించెదను. తంబురతోను సీతారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ
అభిషేకం కావాలయా యేసయ్యా, కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయుమా, ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థింప కృపనీయుమా, నిరంతరం ప్రార్థింప కృపనీయుమా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా, సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా, నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు, ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమా కరుణ నీ కృప చాలు, ప్రేమా కరుణ నీ కృప చాలు, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, జిగట గల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా, జిగట గల ఊబిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా, ఇసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా, నీకేమి చెల్లింతు మా మంచి యేసయ్యా,
నా జీవితమంతా అర్పింతు నీకయ్య. ప్రేమా కరుణ నీకు పచాలు, ప్రేమా కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. బంధువులు స్నేహితులు తోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు తోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువనలేదయ్యా. మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతు మా మంచి మెస్సయ్యా. నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమా కరుణ నీ కృప చాలు, ప్రేమా కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు, ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమా కరుణ నీ కృప చాలు, ప్రేమా కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పరమపురిలో దేవ నిరంతం, దూతగణములు స్తుతులను సల్ప, పరమపురిలో దేవ నిరంతం, దూతగణములు స్తుతులను సల్ప, శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనొందే దేవుడ నీవే, శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనొందే దేవుడ నీవే. రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. జిగట మన్నె మానవులంతా
పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తన్ మరచిన జనులు సృష్టినే పూజించుట తగునా. సృష్టికర్తన్ మరచిన జనులు సృష్టినే పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగట్టి. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగట్టి. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణం దేవా. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా. రాజులను ధర నమ్ముట కంటే రాజరాజువు నాకాశ్రయము. రాజులను ధర నమ్ముట కంటే రాజరాజువు నాకాశ్రయము. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. అగ్నివాసన అంటకుండా అభజ్ఞ గోలతో నుండిన దేవా. అగ్నివాసన అంటకుండా అభజ్ఞ గోలతో నుండిన దేవా. దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే. దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరము చేర్చే పథము నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరము చేర్చే పదము నీవే. అడుగు జాడల నడచినానకు పరమ చేరే ప్రాణము తోడా. అడుగు జాడల నడచి ఆనకు పరము చేరే ప్రాణము తోడా. రేయి ప్రగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. మృతుల సైతము లేపినావు మృతిని గెలిచి లేచినావు. మృతుల సైతం
లేపినావు, మృతిని గెలిచి లేచినావు, మృతులనెల్లా లేపేవాడవు, మృతువును మృతి చేసి నీవే, మృతులనెల్లా లేపేవాడవు, మృతువును మృతి చేసి నీవే, రేయి పగలు నీ పద సేవే, జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. ప్రియులారా, ఉదయకాలం చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రములు. లేకుడు వచ్చిన మీకు అందరూ కూడా ప్రతి వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించినాక ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం మనం ప్రార్థన పూర్వక ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మదేవుడు సహాయం తెచ్చినాక ప్రియులారా, కీర్తనలు గ్రంథం 133 వదనం, మొదటి వదనం ప్రియులారా మనం ప్రారంభంగా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం చదువుదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. బైబిల్లో రాయబడింది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నప్పుడు కూడా ప్రియులారా, మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17, 18 వదనం కూడా ప్రియులారా మనం చదువుదామా. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఓకే. కాబట్టి చూడండి, 2 వదనాలు చూడండి. కీర్తనలు 133 అధ్యాయము మొదటి వదనం మనం చూస్తుంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మనోహరం, మేలని రాయబడింది. కానీ కొరింథీ రాసిన పత్రిక మనం చదివిన వదనం 11వ అధ్యాయం 17వ వదనంలో రాయబడింది, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకోనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలు కాదని రాయబడింది. చూడండి డిఫరెన్స్, చూడండి. ఐక్యత లేదు అంటే మేలు కాదనమాట. ఐక్యత లేదు అంటే మేలు కాదు అని అర్థం చేసుకోవాలి. ఐక్యత ఉంటే మేలు అనమాట. ఐక్యత ఉంటే మేలు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలుగా భార్య భర్తలు కానీ ఐక్యత కలిగి ఉండడం చాలా మేలు. ఐక్యత లేదంటే సమస్యలే. కాబట్టి సహోదరులు కానీ సొంత మనం ఇంటిలో కానీ ఐక్యత లేదంటే అది చాలా సమస్య అనమాట. ఐక్యత లేదంటే సమస్య, అనైక్యత ఉంటే సమస్యలు, అనైక్యత కలిగి ఉంటే సమస్యలు అనమాట. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, సంఘంలో కూడా ఇదే జరుగుతుంది. సంఘంలో కూడా అనైక్యత, డివిషన్స్ ఉండే ప్రియులారా, అక్కడే కీడు విషయాలు జరగడానికి అవకాశం ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సరే, కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే సిల్వ వేయబడిన క్రీస్తు గురించి ప్రియులారా మనం స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు కుమారుడు ఎవరు మనల్ని ప్రియులారా, ఎవరు సంఘ సహవాసంలోనికి, లేదంటే ఈ ఆత్మీయ జీవితం, ఈ సహవాసంలోనికి ఎవరు మనల్ని పిలిచారు, అది ప్రియులారా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు, మనుషులు కాదు. దేవుడు మనల్ని యేసుక్రీస్తు యొక్క సహవాసంలోనికి తీసుకొని వచ్చాను. అదే మనం చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతామా ఒకసారి. అక్కడ స్పష్టంగా రాయబడింది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సరే, కాబట్టి ప్రియులారా, సహవాసంలోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఫెయిత్ఫుల్ అన్నమాట. కాబట్టి మనం కూడా ప్రియులారా ఫెయిత్ఫుల్ చూపాలి, సహవాసములో ఫెయిత్ఫుల్ చూపాలి. సహవాసం అంటే యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో మనం ప్రియులారా నమ్మకం ఉండాలి. అక్కడ ఫెయిల్ గా ఉండే అన్నిటిలో ఫెయిల్ అవుతాయి అనమాట. దాని ఎఫెక్ట్ అన్ని చోట్ల కనిపిస్తాయి, బయటపడదు. ఒకటి ప్రియులుగా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని పిలిచారు, యేసుక్రీస్తు ఒక సహవాసంలోనికి దేవుడు తీసుకొని వచ్చాం.
మొదటి యోహాను రాసిన పత్రికలు కూడా ఉంది, మా యొక్క సహవాసం తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తుతో అని గొప్ప అపోస్తలుడైన యోహాను కూడా రాసినట్టు ప్రియులను మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచారు, యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి పిలిచారు. ఇప్పుడు యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి, దానిలో మనం ఫెయిత్ఫుల్ ఉండాలి అన్నమాట. ఆ సహవాసం యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో ప్రియులారా మనం ఒకవేళ నమ్మకంగా లేదు అంటే దాని యొక్క ఎఫెక్ట్ మన జీవితంలో మాత్రం కాకుండా అన్ని ఏరియాలో, అది ఆ వ్యక్తి ద్వారా అన్ని ఏరియాలో దాని యొక్క రిజల్ట్ వస్తుందన్నమాట. అంటే ప్రత్యేక ప్రియులారా మన యేసుక్రీస్తుతో సహవాసం లేదు అంటే ఈ సిన్ఫుల్ నేచర్ ను, పాప స్వభావాన్ని మనం ప్రియులారా ఓవర్కమ్ చేయలేదు. పాప స్వభావం, సిన్ఫుల్ నేచర్ అంటే పడిపోయిన ఆదాము నుండి, ఆదాం ద్వారా మనకు వచ్చిన ఇదనమాట. ప్రతి ఒక్కరిలో ఉంది, ప్రతి ఒక్క విశ్వాసులు, ప్రతి ఒక్క దైవజనులు, దైవజనరాలు అందరిలో సిన్ఫుల్ నేచర్ ఉంది. అయినప్పుడు కూడా కొత్తగా జన్మించిన మనకు సువార్త ద్వారా దేవుని పిలుపు పొందని, రక్షణ పొందిన మనలో న్యూ మ్యాన్ లేదంటే క్రిస్తు ఒక గుణాలు, దేవుని గుణాలు కూడా రక్షణ పొందిన మనలో ఉంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క రక్షణ పొందిన వ్యక్తులు కూడా ప్రియుల దేవుని గుణాలు ఉంది, దానితో పాటు సిన్ఫుల్ నేచర్ లేదంటే పాప స్వభావం అది కూడా ఉంది అనమాట. రెండు ఉంది. కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఫెయిత్ఫుల్ గా యేసుక్రీస్తుతో ఆ సహవాసంలో సమయం గడుపుతారో, ప్రార్థనలు కావచ్చు, ప్రభువును ఆరాధించే విషయంలో కావచ్చు, ప్రభు మాటలు భూమించుకోవడం విషయంలో కావచ్చు, అలాగే నమ్మకం ఉంటే ఏమవుతుంది అంటే ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతుంది, ఆంధ్రేయ పురుషుడు పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతుంది. దేవుని గుణాలు ఆల్రెడీ కొత్తగా జన్మించిన మనందరిలో ఆ దేవుని గుణాలు 100% దేవుని గుణాలు ఉంది. అది బయటకు రిలీజ్ అవ్వడం తప్పకుండా ప్రారంభించబడుతుంది, ఇంక్రీస్ అవుతుంది అనమాట దేవుని గుణాలు. ఒకవేళ దేవుడు పిలిచారు యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి, కానీ మన క్రీస్తుతో సహవాసం చేసే విషయంలో మనం నమ్మకంగా లేదు అంటే దానికి చాలా కారణాలు ఉండవచ్చు. కొందరు బిజీ అని చెప్తారు, కొందరు నాకు బిజినెస్ చేయాలి, బిజీలో ఉన్నారని, కొందరు జాబ్ డబ్బు సంపాదించే విషయంలో, కొందరేమో మాకు వేరే చాలా ఫ్రెండ్స్ ఉంది, వారితో నేను ఎక్కువ మాట్లాడాలి, చుట్టాలు ఉంది వారితో తిరగాలి, లేదంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. సరే, ఏదైనా ప్రియులను పిలిచిన ఆ దేవుడు పిలిచిన దేవుని పిలుపుకు తగినట్టు యేసుక్రీస్తుతో సహవాసంలో నమ్మకంగా ఉండాలి. లేదు అంటే ప్రియుల ఈ సిన్ఫుల్ నేచర్ నుండి, పాప స్వభావం నుండి ప్రియులరా ఆ ఇన్ఫ్లుయెన్స్ నుండి బయటపడడం కష్టమైపోతుంది. అందుకొరకు ఏమవుతుంది, ఒక విశ్వాసి లేదంటే కొందరు విశ్వాసి యేసుక్రీస్తుతో సహవాసంలో నమ్మకంగా లేదు పక్షాన్ని వారి ద్వారా తప్పకుండా శరీర క్రియలు బయటపడతాయి అనమాట. అంటే అసూయ గాని, కోపం గాని, పగ గాని, చేదు గాని. అది మాత్రం కాకుండా ప్రియుల యేసుక్రీస్తుతో సహవాసం చేయలేదు అంటే ప్రాముఖ్యమైన సమస్య ఏమవుతుంది అంటే హ్యూమన్ విస్డమ్ ఎక్కువ వాడుకోవడానికి అవకాశం ఉంది. అంటే కొరింథీ సంఘంలో ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు అలాగే చేసినట్టు మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే హ్యూమన్ విస్డమ్, దేవుని యొక్క జ్ఞానం ఉంది, మనిషి యొక్క జ్ఞానం ఉంది. కానీ మనిషి యొక్క జ్ఞానాన్ని బైబిల్లో రాయబడి ఉంది. అదొకసారి మనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియులరా, అక్కడ ఆ హ్యూమన్ విస్డాన్ని దేవుడు ప్రియులరా నాశనం చేస్తుంది అని ఒక మాట ప్రియులరా రాయబడి ఉంది. దేవునికి సోదరు ఒకసారి మనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 19వ వచనం కావచ్చు. సోదరు ఒక నిమిషం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, యేసయ్య మీకు ఆరాధన, స్తోత్రం. 19వ వచనం, 19వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. అవును ప్రియులారా, చూడండి అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? ఇంగ్లీష్ బైబుల్ ఇలాగా రాయబడింది, ఆస్ ద స్క్రిప్చర్ సే ఐ విల్ డిస్ట్రాయ్ ద విజ్డమ్ ఆఫ్ ద వైస్ అని రాయబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూసిన దేవుడేమో సంఘాన్ని కట్టే దేవుడు, సంఘాన్ని దైవ జ్ఞానం
దేవుని పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి దేవుడు సంఘాన్ని కడతాడు. కానీ బైబిల్లో రాయబడింది ప్రియులారా, మనం సదగా మనం చూడాలి, అర్థం చేసుకోవాలి. 19వ వచనంలో ఐ విల్ డిస్ట్రాయ్ ద విస్డమ్ ఆఫ్ ద వైస్ అండ్ డిస్కార్డ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద ఇంటెలిజెంట్. ఇప్పుడు మనం చూసిన చాలా మంది ఇంటెలిజెంట్, చాలా బుద్ధి కలిగిన వ్యక్తులు ఉండవచ్చు. చాలా బుద్ధి, హ్యూమన్ విస్డమ్, అది మంచిది అయినప్పుడు కూడా ప్రియులు దాని వలన సంఘాలు కట్టబడుతుందని లేదు. దైవ జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ స్వరాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని కృపాన్ని బట్టి దేవుడు తన సంఘాన్ని కడతారనమాట. కాబట్టి దేవుడు చెప్తుంది ఐ విల్ డిస్ట్రాయ్ ద విస్డమ్ ఆఫ్ ద వైస్ అనే రాయబడింది. ఇప్పుడు కొందరు ఈ దేవుని ఇప్పుడు పొందిన వ్యక్తులు కొందరు, అంటే ఈ హ్యూమన్ విస్డమ్ ఎక్కువ ఉన్నవారు కొందరు ఉండవచ్చు. వారికి దైవ జ్ఞానం అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టమేమో కొద్దిగా. కాబట్టి ప్రియులారా మనం విస్డమ్, కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది కొందరు ఏం చేస్తారు, సొంత జ్ఞానాన్ని బట్టి వారు రకరకాల ఐడియాస్, ప్లాన్స్ ఉండవచ్చు. అది చాలాసారి ఫెయిల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దానికంటే గొప్ప విస్డమ్ ప్రియుల దేవుడు ఇచ్చిన జ్ఞానం, దేవుని ఒక స్వరం అనమాట, పరిశుద్ధాత్మ నడిపిపు చాలా గొప్పదనమాట. ఎందుకంటే ఈ లోక జ్ఞానాన్ని బట్టి లేదంటే హ్యూమన్ విస్డమాన్ని బట్టి దేవుని ఎవరు తెలుసుకోలేదన్నమాట, దేవుని తెలుసుకోలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనకు అవసరం దైవ జ్ఞానం. కాబట్టి దేవుడు మనల్ని పిలిచారు, యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి పిలిచారు. యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు దేవుని అంటే దైవ జ్ఞానం అని ప్రియులారా మనం అర్థం చేస్తాం. యేసుక్రీస్తులో జ్ఞానం, దైవ జ్ఞానం సంపూర్ణంగా ఉంది అనమాట. యేసుక్రీస్తులో దేవుని యొక్క శక్తి కూడా ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. గాడ్స్ పవర్ అండ్ గాడ్స్ విజ్డమ్ యేసుక్రీస్తులో సంపూర్ణంగా ఉంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో ప్రియులారా మన సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో యేసుతో మన సహవాసం చేసినప్పుడు గాడ్స్ దేవుని యొక్క జ్ఞానంలో ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి కొందరు దేవుని పుడిపోతున్న వారు, కొందరు వారి బిజీ లైఫ్ ని బట్టి ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో సమయం గడపలేదు. కాబట్టి దైవ జ్ఞానంలో వారు తక్కువ స్థాయిలో ఉండవచ్చు. కానీ హ్యూమన్ విస్డమ్లో చాలా గొప్ప స్థాయిలో వారు ఉండవచ్చు. ఇప్పుడు వారు ఏం చేస్తారు, వారు మామూలుగా హ్యూమన్ విస్డమ్ వాడతారు, సొంత జ్ఞానం వాడతారు. కాబట్టి ప్రియులారా దేవుని బిడ్డల దయచేసి మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ మనకు నేర్పిస్తూ ఐ విల్ డిస్ట్రాయ్ ద విస్డమ్ ఆఫ్ ద వైస్ అని దేవుడే చెప్తుంది. స్తోత్రం. ఎందుకంటే దాని వలన ప్రియులారా సంఘం, దాని వలన కాదు, దైవ జ్ఞానాన్ని బట్టి సంఘం కట్టబడాలి. ఎందుకంటే సాతాన్ సంఘానికి వ్యతిరేకంగా ఉన్నది, సంఘానికి శత్రువుగా ఉన్నది సాతాన్ అనమాట. కాబట్టి సాతాన్ ఇచ్చే జ్ఞానం కూడా ఉంది. సాతాన్ హ్యూమన్ విస్డమాన్ని ఓవర్కమ్ చేయడానికి అవకాశాలు ఉంది. కాబట్టి ప్రియులారా దైవ జ్ఞానాన్ని ఓవర్కమ్ చేయలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మన దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి, దైవ జ్ఞానం మనకు అవసరం అనమాట, దేవునికి సోదరు. కాబట్టి ప్రియులారా మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకసారి మనం చదువుదామా? మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ప్రియులారా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎస్, చూడండి, మనం అందరం కలిసి వచ్చినప్పుడు మనం దేవుని యొక్క మందిరం అనమాట. మనందరూ కలిసి వచ్చి ప్రభువుని ఆరాధించినప్పుడు అది కూడా దేవుని యొక్క మందిరం అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి సమస్య ఏంటంటే సాధారణ ఒక కోరిక ప్రియుల మనం చూస్తాం, ఏ విధమైన సరే కుటుంబ జీవితంలో కానీ సంఘంలో కానీ అనేకత తీసుకొని రావడం. కాబట్టి ఎవరైతే హ్యూమన్ విస్డమ్ వాడుతున్నారో, దైవ జ్ఞానం వాడుకోకుండా, లేదంటే ప్రభుత్వ ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో సమయం గడపకుండా, లేదంటే కొద్ది సమయం గడుపుకొని పాప స్వభావాన్ని ఓవర్కమ్ చేయకుండా బ్రతున్న వ్యక్తులు ప్రియులరా వారు హ్యూమన్ విస్డమాన్ని బట్టి వారు సంఘములో అనేకత తీసుకొని రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రత్యేకంగా వారు ఏం చేస్తారు ప్రియులారా, ఈ మొదటి కొరింథీయులు 3వ అధ్యాయంలోనే రాయబడింది, 18వ వచనంలో రాయబడింది, స్టాప్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్ అని రాయబడింది. మీరు మిమ్మల్ని మోసం చేసుకోవడం ఆపాలి అని రాయబడింది. స్టాప్ అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో, NLT బైబిల్లో ఇలాగా రాయబడింది, స్టాప్.
అంటే దానికి అర్థం ఇప్పుడు దాకా అలాగే హ్యూమన్ విశ్రమలో ఆధారపడి చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. అందుకొరకేమో ప్రియులారా చాలా మంది ఫెయిల్ అయిపోతాయి అనమాట. వారి బుద్ధి లేదని కాదు, బుద్ధి ఎక్కువ అయిపోయిందేమో. సోదర లేదు, హ్యూమన్ విస్టమ్, హ్యూమన్ నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, ఐడియాస్, ప్లాన్స్ ప్రియులారా. కాబట్టి దేవుడు తన సంఘాన్ని కట్టుకోవడం దైవ జ్ఞానాన్ని బట్టి అని ప్రియులారా దయచేసి మనం అర్థం చేసుకోవాలి. మన విస్తరాన్ని బట్టి కాదు. యేసుక్రీస్తు చెప్పారు, నేను నా సంఘాన్ని కడదామని చెప్పారు, మనం కాదు. సంఘాన్ని కట్టేది మనల్ని దేవుడు వాడతారేమో, కానీ దేవుడు ఆత్మతో నింపి, దైవ జ్ఞానంతో నింపి, దేవుని ఒక మాటలతో నింపి, అభిషేకంతో నింపి మనల్ని కట్టుకోవడానికి వాడతారు. కానీ మన జ్ఞానం దేవుడు వాడుకోవడం లేదు. దేవుడు 100% తన జ్ఞానం వాడతాయి అనమాట. అది ప్రియులారా దయచేసి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, మన కలిసి ప్రియులారా మనం వచ్చినప్పుడు మన సంఘం అనమాట. డో నాట్ యూ రిలైజ్ that all of you together are the temple of God and that the spirit of God lives in you. ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధన దేవుడు, రక్షణ పొందిన మనలో దేవుడు ఉన్నాడు. పరిశుద్ధన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. రక్షణ పొందిన మనలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనకు అవసరం ఏంటిది? హోలీ స్పిరిట్ లో మనం ఆధారపడాలి. హోలీ స్పిరిట్ ప్రియులారా మాట్లాడుతున్నది, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. అంటే హ్యూమన్ విస్డమ్ మనం వాడొద్దు అనమాట. కానీ అక్కడ ఒక పొరపాటు ఏమవుతుంది అంటే, సమ్ టైమ్ హ్యూమన్ విస్డమ్ ఎక్కువైన వారు, దైవజ్ఞానం తక్కువైన వారు, దేవునితో సమయం గడపలేని వ్యక్తులు ఈ హ్యూమన్ విస్డమ్ వాడుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. కాబట్టి ప్రియులారా మనం అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూసారు 2వ అధ్యాయం 1 కొరింథీయులు రాసిన 2వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. నేను అపోస్తలుడైన పౌలు వచ్చినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము, తన సొంత జ్ఞానం వాడుకోలేదన్నమాట. పూర్తిగా దేవునిలో ఆధారపడామన్నమాట. దైవ జ్ఞానం, దేవుని శక్తిలో ఆధారపడామని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అందుకొరగా రాయబడింది చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెను. చూడు, చాలా క్లియర్ గా చెప్తుంది అనమాట. మీ విశ్వాసము మనుషులు జ్ఞానమును ఆధారం చేసి కొనగా. కాబట్టి మనుషులు చాలా ఐడియాస్ చెప్తారు. కాబట్టి ప్రియులారా దయచేసి దాన్ని ఒక దేవుని పిలుపు పొందిన వ్యక్తి, దేవుని కుమారుడిగా కుమార్తెగా మనం దేవుని నుండి అడ్వైస్ పొందాలి. పరిశుద్ధాత్మ దేవుని నుండి అడ్వైస్ పొందాలి. లేదంటే దేవుని అభిషేకంతో నింపబడిన, దేవుని వాక్యంతో నింపబడిన వ్యక్తి నుండి కూడా ప్రియులారా మనం అడ్వైస్ పొందుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి దేవుని నుండి మనం పొందుకోవాలి, అంటే పరిశుద్ధాత్మ నుండి పొందుకోవాలి. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం అడ్వైస్ తీసుకోవాలి. లేదంటే ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడి నిజమైన, అది కూడా నిజమైన దేవుజనుడు, దేవుజనాలు ఉండాలి. డూప్లికేట్ ఉండే ఇంకా ప్రమాదం. ఫోల్స్ టీచర్స్ ఉంది, ఫోల్స్ ప్రొఫెట్స్ కూడా ఉంది, ప్రవక్తలు కూడా ఉన్నారు. కాబట్టి వారి దగ్గర కూడా మనం వెళ్ళదు. అది ఇంకా డేంజర్ అనమాట. కాబట్టి నిజమైన దేవుజనుడు, కాబట్టి దేవుల్లో మనం ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. బైబిల్ గ్రంథం మనం చదువుకొని సత్యాలు మనం అర్థం చేసుకోవచ్చు పరిశుద్ధాత్మ సహాయం వలన. లేదంటే అంటే దేవుని వాక్యం అభిషేకంతో నిజంగా దేవుని పిలుపు పొందిన వారితో కూడా మనం అడ్వైస్ తీసుకోవడం తప్పు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మీ విశ్వాసము మనుషులు జ్ఞానమును ఆధారం చేసుకొనగా దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలేనని రాయబడింది. కాబట్టి ప్రియులారా పౌలు తన జీవితంలో దేవుని పిలుపు పొందిన పౌలు పిలుపుకు తగ్గినట్టు ప్రియులారా మనం చూసినట్టే దైవ జ్ఞానం అంటే దేవునిలో ఆధారపడారు. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులారా మీరు ఎవరిలో ఆధారపడుతున్నాం? దేవుని మీద ఆధారపడుతున్నామా? లేదంటే హ్యూమన్ విస్డమ్ ఎక్కువ కలిగిన వ్యక్తుల మీద ఎక్కువ ఆధారపడుతున్నారా? లేదంటే మీ యొక్క హ్యూమన్ విస్డమ్ మీద ఆధారపడుతున్నారా? లేదంటే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుల మీద ఆధారపడుతున్నారా? ఎలా ఉంది మనం చూద్దాం. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికి స్తోత్రం. ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. లేదంటే దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది అనమాట. దేవుని చిత్తం నుండి దూరం అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం గుర్తించాలి, పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తి మధుడు, సర్వజ్ఞాని, సజీవుడైన దేవుడు. మన దేవుని గొప్ప గుణం ప్రియులారా మనం చూసిన దేవుడు సజీవుడైన దేవుడు. యేసుక్రీస్తు సిల్వ వేయబడాం, అయినప్పుడు కూడా సమాధి నుండి తండ్రిని దేవుడు తిరిగి లేపాము. ఈ రోజు కూడా బ్రతికి ఉన్నామన్నమాట. నిత్యం నిరంతరం బ్రతికి ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు అనమాట.
కాబట్టి నిరంతరం బ్రతికి ఉన్న దేవుడు నాతో మీతో మాట్లాడతాడు. సజీవుడని దేవుడు అంటే మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుతో ప్రియులారా మనం సహవాసం చేయకుండా మనం దేవుని యొక్క స్వరం వినలేని పరిస్థితి వస్తుంది. దేవుని యొక్క స్వరం వినలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారుగా ఆటోమేటిక్ వారు ఏం చేస్తారు, వారు స్వయం అంటే హ్యూమన్ విస్తరం కానీ లేదా నిద్రలు హ్యూమన్ విస్తరం కలిగి ఇంద్రజన్ కలిగిన అలాంటి వ్యక్తులు ఆధారపడి త్రోవ తప్పిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు దేవుని బట్టలు దయచేసి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు పిలిచారు సహవాసం, ప్రభుత్వ సహవాసంలో ప్రియులారా నమ్మకం ఉండాలి. ఇప్పుడు దేవుని స్వరం డైరెక్ట్ దేని యొక్క స్థాయిలో ప్రియులారా మనం అలాంటి ఉన్న ప్రార్థన జీవితం, అలాంటి ఉన్న వాక్య ధ్యానం, అలాంటి ఉన్న ప్రభుత్వ సహవాసం యేసునామములో దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక దానిలో ఇంకరిస్తా ఉన్నాక ఇప్పుడు దేవుని యొక్క స్వరం వినలేని వ్యక్తులు దారి తప్పిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సోదరం కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క స్వరం వినే బ్రతున్న వ్యక్తులు ఉంటే సంఘంలో ఆ వ్యక్తుల ద్వారా ప్రియుల ఐక్యతలో ఇంకరిస్తున్నట్టు పరిశుద్ధాత్మతోడు ఆ వ్యక్తిని వాడతారు. కానీ దేవుని యొక్క స్వరం వినలేని వ్యక్తులను అనేకత కొరకు కూడా ఇవిడిసిపెట్టి వాడుకోవడానికి ప్రియుల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రియుల దయచేసి అర్థం చేసుకోవాలి. దేవునితో యేసుక్రీస్తుతో సహవాసం చేయడం చాలా ప్రాముఖ్యం. ప్రార్థన సహవాసం, ఆరాధనలో, వాక్య ధ్యానంలో యేసుక్రీస్తుతో దేవుని పిలుపు పొందిన వారుగా మీరు ఉంటే దయచేసి మీరు సమయం గడపండి. ఒకవేళ దేవుని పిలుపు పొందలేదంటే అది వేరే విషయం. హల్లెలూయా. కాబట్టి సువార్త ద్వారా దేవుని పిలుపు పొందిన ప్రియులారా ప్రతి ఒక్కరు యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంతో మన సమయం గడపాలి. ఇది మన బాధ్యత అనమాట. ఇక్కడ దేవుడే పిలిచారు. దేవుని కన్నా గొప్పవారు ఎవరు లేదు. ఆకాశ భూమి సముద్రం అంతా సరిచిన దేవుడు మనను క్రీస్తుతో సహవాసం చేయడానికి దేవుడు పిలిచారు. కానీ ఆ సహవాసం క్రీస్తుతో ఉన్న సహవాసం ప్రియులారా మనం దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నదే గొప్ప అపోస్తలుడైన పౌలు కూడా మనం చూస్తున్నదే మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడలేదు. మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడుతున్న వారు ప్రియులారా మనం 1 కొరింథీయుల 3వ అధ్యాయము 18 ప్రియులారా మనం చూసాము. స్టాప్ అని రాయబడింది. స్టాప్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్ అని రాయబడింది. అంటే మనం మనల్ని మోసం అయిపోవడానికి అవకాశం ఉంది అని రాయబడింది. స్టాప్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. కాబట్టి కొందరు అనుకున్నారు ఇఫ్ యూ థింక్ యు ఆర్ వైస్ బై దిస్ వరల్డ్ స్టాండర్డ్. కొందరు అనుకున్నారు ఈ లోక స్టాండర్డ్ ని బట్టి. కొందరు కోట్లు డబ్బు ఉండవచ్చు, పెద్ద పెద్ద ఇల్లు ఉండవచ్చు, పెద్ద పెద్ద సర్టిఫికేట్ ఉండవచ్చు. అదంతా కూడా ప్రియులారా మనం చూసినట్టే వరల్డ్ స్టాండర్డ్ అనమాట. వరల్డ్ స్టాండర్డ్. కాబట్టి వరల్డ్ స్టాండర్డ్ బట్టి మనం అధిష్ఠించుకొని బ్రతకట్లయితే క్రీస్తులో మనం అధిష్ఠించుకోలేదనమాట. వరల్డ్ స్టాండర్డ్ బట్టి మనం అధిష్ఠించుకొని నేను గొప్పవాడని అనుకోని మనం బ్రతికి ఉంటే ప్రియులారా మనం మన హృదయంలో అంటే యేసుక్రీస్తుని బట్టి అధిష్ఠించుకోవడం దేవుని చిత్తం అనమాట. అప్పుడు మాత్రమే దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి హ్యూమన్ విస్తరాన్ని బట్టి ప్రియులారా అలాగే ప్రియులారా మనం చూస్తుంటే లోగా వరల్డ్ స్టాండర్డ్ బట్టి ప్రియులారా మనం మెచ్చుకొని బ్రతకొద్దు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇఫ్ యూ థింక్ యు ఆర్ వైస్ బై దిస్ వరల్డ్ స్టాండర్డ్స్ యూ నీడ్ టు బికమ్ ఏ ఫూల్ టు బి ట్రూలీ వైస్. నిజంగా మనం వైస్ అంటే జ్ఞానం కలిగిన వారు ఉండాలి అంటే వెరువాడుగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే 19 రాయబడింది. 3వ అధ్యాయము ప్రియులారా 19 ఒకసారి చదువుతారు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. అది మాత్రం కాకుండా ఇంకా ఒక విషయం కూడా 19 ఇంకా ఒక విషయం కూడా ప్రియులారా మనం చూడొచ్చు. 21వ వచనం. ఇదే అధ్యాయంలో 21వ వచనం. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును నీవు. ఆమేన్. చూడండి, కాబట్టి ఎవడను మనుషులందు అతిశయింపకూడదు. మనుషుల్లో అతిశయింపవద్దు అనమాట. ఎవరిలో అతిశయించాలి? క్రీస్తువులో అతిశయించాలి. ఎందుకంటే నా కొరకు మీ కొరకు ప్రాణం పట్టిన యేసుక్రీస్తు అనమాట. ఇంకా నరుడు మనిషి కాదు. హల్లెలూయా. కాబట్టి సో డోంట్ బోస్ట్ అబౌట్ ఫాలోవింగ్ ఏ పర్టిక్యులర్ హ్యూమన్ లీడర్. ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం కూడా క్లియర్ గా రాయబడింది. సో డోంట్ బోస్ట్, మీరు అధిష్ఠించవద్దు అబౌట్ ఫాలోవింగ్ ఏ పర్టిక్యులర్ హ్యూమన్ లీడర్. వారికి ఆస్తి ఉండవచ్చు, అందం ఉండవచ్చు, టాలెంట్ అన్ని ఉండవచ్చు. అయినా సరే వారిలో మీరు అధిష్ఠించవద్దు, క్రీస్తులో అధిష్ఠించాలి. లేదంటే మనం దేవుడు దేని కొరకైతే పిలిచారో ఉద్దేశం డైవర్ట్ అయిపోతుంది అనమాట.
కాబట్టి ప్రియులరా, సో డోంట్ బోస్ట్ అబౌట్ ఫాలోవింగ్ ఏ పర్టిక్యులర్ హ్యూమన్ లీడర్ అని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా ప్రియులరా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ సంఘంలో ఏమైంది, హ్యూమన్ లీడర్ వారిని బట్టి వారు మనిషి జ్ఞానములు ఆధారపడుతున్నారు. కాబట్టి అక్కడ ప్రియులారా మనం చూస్తున్నదే అనేకత వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. దైవ జ్ఞానములు ఒకవేళ వారు ఆధారపడి ఉండే, క్రిస్తువులో ఆధారపడి ఉండే, అది జరగలేదన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన అపోస్తలుడైన పౌలు అది నేర్పిస్తుంది, మీరు దైవ జ్ఞానములు ఆధారపడాలి. మీకు అంటే చాలా బుద్ధి ఎక్కువ ఉండొచ్చు, చాలా ఐడియా కలిగిన వారు ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండవచ్చు. అయినా సరే ప్రియులరా, బైబిల్ మనకు నేర్పిస్తుంది దైవ జ్ఞానములో ఆధారపడాలి. సోదరం లేదంటే ఏమవుతుంది, హ్యూమన్ విస్టములో ఆధారపడుతున్నాయి. కాబట్టి ఏం జరుగుతుంది, అక్కడ మనం చూస్తాను, కొందరు చెప్తున్నారు నేను పౌలు వారని చెప్తారు, కొందరు చెప్తున్నా నేను అపోలో వారని చెప్తారు, కొందరు ఏం చెప్తారు నేను పేతురు వారని చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, యేసుక్రీస్తు దేని కొరకైతే సిలువ వేయబడామో ఆ ఉద్దేశానికి ఆపోజిట్ జరుగుతుంది అనమాట. యేసుక్రీస్తు సిలువ వేయబడిన దానిలో చాలా విషయాలు ఉంది. దానిలో ప్రాముఖ్యమైన విషయం అందరూ ఐక్యత కలిగిన వారు ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, బైబిల్లో మనం చూస్తున్నాము రకరకాల భాషలో ఉన్నవారు, గోత్రములో ఉన్నవారు, వంశములో ఉన్నవారు దేవుడు తన రక్తం ఇచ్చుకున్నట్టు ప్రియులారా మనం ప్రేరణ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, గొర్రెపిల్ల వధింపబడాము. ఆ వధింపబడిన గొర్రెపిల్లని యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చి ఆయా భాషలో, వంశములో, జాతిలో ఉన్న వారు తన కొరకు యాజకులుగా ఉండడానికి కొరకు నిత్యం ఆరాధన చేసేవారుగా, నిత్యం ప్రభుత్వ సహవాసం చేసేవారుగా ప్రజలు ఉండినట్టు దేవుడు రక్తం ఇచ్చి కొన్నామన్నమాట. సోదర కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, మన హ్యూమన్ విస్డమ్ అడ్డుపడవద్దని చాలాసారి అడ్డుపడతాయి అనమాట. దైవ జ్ఞానానికి అడ్డుపడతాయి, దేవుని యొక్క సంఘం కట్టబడకుండా అడ్డుపడతాయి అనమాట. ఎందుకంటే వారు ప్రార్థనలో తక్కువ ఉన్నారు కాబట్టి, యేసుక్రీస్తు ఉన్న సహవాసంలో తక్కువ ఉన్నారు కాబట్టి ఆ లోపాలు మారాలంటే, ఆ సమస్య మారాలంటే ఏం చేసుకోవాలి, మెయిన్ గా ప్రియులారా యేసుక్రీస్తుతో ప్రార్థనలో సహవాసం చేయాలి, వాక్య ధ్యానంలో ఆరాధనలు నిజంగా నమ్మకంగా చేయాలన్నమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అలాగ ఉన్నప్పుడు మనం ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన దేవునిలో అతిశయపడాలి, దేవునిలో యేసుక్రీస్తు అంటే ఒకరోజు కాదు, బ్రదైనంతగానం దేవుని మహిమపరచుకోవాలన్నమాట. పర్టికులర్ హ్యూమన్ లీడర్ని బట్టి అనేకత తీసుకొని రావద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు దేవుని కంటే గొప్పవారు కాదు. ఒకవేళ కొందరి హృదయంలో అలాగ ఉండవచ్చేమో, అది కూడా అలాగుంటే హృదయంలో మనం విగ్రహారాధన చేస్తున్నట్టు అనమాట. కాబట్టి ప్రియులారా మనం హృదయంలో ఎల్లప్పుడు బైబిల్ మనం నేర్పిస్తుంది. అందుకొరకు బైబిల్లో రాయబడింది మనం పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. యేసుక్రీస్తు అంటే జీవగల దేవుని మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించినప్పుడు పర్టికులర్ హ్యూమన్ లీడర్ మన హృదయంలో రాలేదన్నమాట. యేసుక్రీస్తు మనలో ఉండడానికి అవకాశం ఉంది. లేదంటే ప్రియుల ఫలాని వ్యక్తి మన హృదయంలో వచ్చి ఉంటే ఇంకా వారు చెప్పినట్టు అంత దేవుని మాటలు కూడా మనం పక్క పెడతారు. అది డేంజర్ అనమాట, ప్రమాదం అనమాట. కాబట్టి ప్రియులారా మన క్రీస్తుకు మన హృదయంలో చోటు ఇవ్వాలి, యేసుక్రీస్తుకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. యేసయ్య స్వరానికి స్వరం మనం వినాలి. బైబిల్లో రాయబడింది కదా, నా గొర్రెలు నా స్వరం విన్నారు. కాబట్టి దేవుని ఒక స్వరం విని ప్రియులారా మనం బ్రతకాలి అనమాట. దేవుని ఒక స్వరం, పరిశుద్ధాత్మ దేవుని ఒక స్వరం విని మనం బ్రతకాలి. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు తప్పకుండా నాయకులు ఇస్తాడు, లీడర్స్ ఇస్తాడు, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి, రెస్పెక్ట్ చేయాలి, దేవుని స్వరం వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా మాట్లాడేప్పుడు దానికి కూడా ప్రియులారా మనం లోబడడం నేర్చుకోవాలి. కొన్నిసారి మనకు నచ్చలేదేమో, సమ్ లీడర్స్ దేవుడు మనకి అనుగ్రహించినప్పుడు మనకు నచ్చలేదేమో, ఎందుకంటే వారికి డబ్బు తక్కువ ఉండవచ్చు. సో మనం అందరి మామూలు అయితే మనుషుల కోరిక డబ్బు ఎక్కువ ఉన్న వారు నాకు నాయకుడు ఉంటే మంచిదని మనం కోరిక ఉండొచ్చు. లేదంటే ఆస్తి బాస్తులు, ఎల్లప్పుడు నాకు సహాయం చేసే వ్యక్తులు. ఇప్పుడు దేవుడు ప్రియులరా లేవనెత్తే లీడర్స్ కు కొన్నిసారి వారికి డబ్బు వారి చేతిలో తక్కువ ఉండొచ్చు, మీకంటే తక్కువ ఉండొచ్చు. కాబట్టి హ్యూమన్ విషయంలో మీకంటే తక్కువ ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. లోక జ్ఞానం అంటే సర్టిఫికేట్, రకరకాల సర్టిఫికేట్లు ఉంది కదా లోకం, ఆ సర్టిఫికేట్లో వారికి తక్కువ ఉండొచ్చు. కాబట్టి ప్రియులరా దేవుడు ఒక లీడర్ను లేపినప్పుడు ప్రియులరా మనం చూస్తే దేవ జ్ఞానం అంటే దేవుడు తన జ్ఞానాన్ని నింపి, దేవుడు అభిషేకంతో నింపి వాక్య ప్రదర్శన అనుగ్రహించి దేవుడు లేపుతాడనమాట. కాబట్టి వారికి లోక స్థాయిలో వారు గొప్ప స్థాయిలో ఉండాలని
నో, మనం చెప్పలేం. కొన్నిసారి ఉండవచ్చు, కొన్నిసారి లేదు కావచ్చు. కానీ ప్రాముఖ్యమైన విషయం, వారికి యేసుక్రీస్తుతో సంబంధం ఉందా, వారు యేసుక్రీస్తువును కలిగిన వ్యక్తి అయినా, వారు దేవుని వాక్యానికి ఇంపార్టెంట్ ఇస్తుందా, అది ఇంపార్టెంట్ అనమాట. వారు సాక్ష్యం కలిగి బ్రతుకుతున్నారా, అది ప్రియులరా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి దేవుడు అభిషేకం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి లీడర్స్ ను దేవుడు లేపుతాడు. కాబట్టి వారికి బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. ప్రియుల గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, 4వ అధ్యాయంలో ప్రియులు రాయబడింది, తండ్రి నియమించిన సమయం దాకే వారికి లోబడి ఉండాలని రాయబడింది. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన స్పిరిచువల్ లీడర్ వారికి మనం లోబడి ఉండడం మంచిది. అది ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం, అది ఆశీర్వాదం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే మనం యేసుక్రీస్తుకు లోబడాలి. యేసుక్రీస్తుకు స్వరం విని మనం ముందుకు వెళ్ళాలి. నా గొర్రెలు నా స్వరం వింటారు. ఇప్పుడు దేవుడు ప్రియులారు మనకు ఇచ్చిన అభిషక్తులు, దేవజ్ఞానంతో నింపిన దైవజనులకు లేదంటే దైవజనాలకు వారిని రెస్పెక్ట్ చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రత్యేక ప్రియులారు మనం చూస్తుంటే కుటుంబ జీవితంలో మనం వచ్చినది, కుటుంబ జీవితం, భార్య భర్తలు జీవితంలో ప్రియులారు మనం చూస్తుంటే ఫస్ట్ దేవునికి వారు ఇంపార్టెంట్ ఇవ్వాలి, తర్వాత వారి పార్ట్నర్ కు ఇంపార్టెంట్ ఇవ్వాలి అనమాట. సోదర ఇంకా పెళ్లి కాలేని వారు దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, తర్వాత వారు తల్లిదండ్రులు చెప్పిన అంటే దేవుని చిత్తానుసారంగా చెప్పిన మాటకు వారు లోబడి ముందుకుండాలి. ఇంకా ప్రియులారు సంఘంలో మనం వచ్చినప్పుడు దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అలాగే ప్రాముఖ్యంగా అక్కడ దేవుడు పెట్టిన దైవజనుడు దైవజనాలు వారిని మనం గౌరవించడం నేర్చుకోవాలి. వారి పరిశుద్ధాత్మ వలన చెప్పిన మాటలకు మనం లోబడడం నేర్చుకోవాలి అనమాట. అలా లోబడడం నేర్చుకోవాలి. కాబట్టి చాలాసారి ఆ లోబడడం మనకు లేదేమో. ఇప్పుడు ఏం చేసుకోవాలి, మనం ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మదుడు సహాయం చేస్తాడు. లోబడి విషయంలో మనం ఇంగ్రెస్ అవ్వాలన్నమాట. కాబట్టి దేవుడు ప్రియులార మన సంఘాన్ని కట్టుతున్నప్పుడు ప్రియులార విధేయత కలిగిన వారి ద్వారా సంఘాన్ని కడతారనమాట. లోబడడం లోబడే వ్యక్తుల ద్వారా దేవుడు సంఘాన్ని కడతారు. దేవునికి లోబడాలి. దేవుని చిత్తానుసారంగా దేవుడు ప్రియులార అనుగ్రహించిన పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ దైవజనుడు దైవజనాలు కూడా లోబడడం నేర్చుకోవాలి. కానీ అక్కడ సమస్య వస్తాయేమో, నేను ఎందుకు లోబడాలి, నాకు లోక జ్ఞానం ఎక్కువ ఉంది కదా, నాకు లోకానుసరంగా లక్షలు లేదంటే కోట్లు లేదంటే చాలా లక్షలు జీతం నాకు వస్తున్నాయి, నేను ఎందుకు లోబడాలి, అలాంటి కొన్ని ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఏదైనా ఇప్పుడు దేవుడు పెట్టిన బైబిల్లో రాయబడి దేవుడు పెట్టిన అధికారానికి మనం లోబడాలి, ఎందుకంటే దేవుడు పెట్టిన కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విషయం కొరకు ప్రియులారా ప్రార్థన చేయాలి. కాబట్టి మనం చూసినట్లయితే సంఘములో జరుగుతున్న ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఒక దైవజనులు దేవుడు లేవనెత్తిన తర్వాత చాలా మంది కొందరు దేవుని స్వరం విని వారికి లోబడి బ్రతుకుతారు, లేదంటే రెస్పెక్ట్ చేసుకొని కనెక్ట్ చేసుకొని బ్రతుకుతారు. కానీ కొందరు అది పట్టించుకోలేదని వారు దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది, ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. దేవుడు పెట్టిన ప్రత్యేకంగా మన సంఘంలో అది జరుగుతుంది. సంఘ కాపరి కానీ ఇక్కడ పాస్టర్ ఉండవచ్చు, దేవుడు పెట్టిన వారితో కనెక్ట్ లేకుండా కొందరు అంటే దానికంటే హ్యూమన్ బెస్ట్ ఎక్కువ వాళ్ళు ఆధారపడతారని అప్పుడు ఏమవుతుంది, విశ్వాసులు దారి తప్పిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దారి తప్పిపోయే వారుగా మనం ఉండవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్లో రాయబడిన నిర్ణయ కాలం వరకు, తండ్రి చిత్తం వరకు, ఆ సమయం దాకే అలాగే లోబడి ఉండాలి. తర్వాత కూడా లోబడి ఉండాలి. ఇప్పుడు దేవుని చిత్తం అనేది డివిజన్ తీసుకొని రావద్దు. సంఘంలో బినాన్స్ ఇంకా ఒక చర్చ్ కూడా ఓపెన్ అవడం తప్పేం కాదు, అంటే ప్రత్యేకంగా లోబడి. కాబట్టి అది కూడా మనం చూసినట్టే మనం ఉన్న సంఘములో ప్రియులారా మనం నమ్మకంగా బ్రతికి సాక్ష్యం ప్రూఫ్ అవ్వాలి అనమాట. మనం హల్లెలూయా అంటే మనం విధేయ చేసుకొని మనం ఆమె ఆత్మీయ విషయాలు నేర్చుకొని పైకి రావాలి. అలాంటి ఉన్న వారిని దేవుజనులే ప్రార్థన చేసి పంపిస్తారు. ఇంకొక చోట్ల కూడా సేవ చేయడానికి పంపిస్తారు తప్పకుండా. కాబట్టి దాని ముందు ఒక కాలం ఉంది, తప్పకుండా లోబడి బ్రతికే కాలం ఉంది అనమాట. అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఈ తిరుగుబాటు స్వభావం ఉంటే మారిపోతాయి అనమాట. కానీ ఈ కాలంలో అది కొంచెం తక్కువ అన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇంకొకరికి లోబడడం చాలా కష్టం అయిపోతుంది. అందుకొరకు ఏమవుతుంది, ఒకటి లేదంటే ఇంకొకటి జంప్ చేస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా మన దయచేసి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం అనమాట, చాలా సహాయం పోలీసు పేరు. కాబట్టి దేవుజనులకు ప్రియులారా లోబడి దాని వల్ల మనకు చాలా మేలు ఉంది అనమాట, లేదంటే చాలా నష్టపోతాయి. కాబట్టి ప్రియులారా మనం దేవుడు మీకు పెట్టిన ఏ దేవుజనుడు అయితే వారితో మీరు దేవునితో కనెక్ట్ ఉండాలి. ఫస్ట్
అలాగే వారు చెప్పిన కొన్ని సలహా కూడా చాలా ప్రాముఖ్యమనమాట. కొన్నిసారి మనం రిజెక్ట్ చేస్తాం అనమాట. మనం జ్ఞానం, ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ ఉండవచ్చు, జ్ఞానం హ్యూమన్ విస్డమ్ ఎక్కువ ఉంటే అది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రియులారా, మన దేవుని చిత్తానుసారంగా లోబడడం ప్రియులారా నేర్చుకోవాలి. అది ఆశీర్వాదం అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు కాపిరి గొర్రెల గురించి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. కాబట్టి దేవుని ఒక స్వరం వినాలి. దేవజనుడు దేవజనాలు వారి స్వరం మనం వినాలి. వారి స్వరం వినలేని ప్రియుల గొర్రెలు దారి తప్పిపోతాయి. దారి తప్పిపోయినప్పుడు వారు జీవితంలో ఎన్నో సమస్యలు, ప్రియులర బాధలు వారు అనుభవించినట్టు ప్రియులర మనం చూస్తున్నాం. కాబట్టి మనం దేవునితో మనం నమ్మకం ఉండాలి ఫెలోషిప్ లో. అలాగే అపోస్తల బోధ ఎంతను పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఈ కాలంలో దేవజనుల వారితో కూడా మనం మంచి రిలేషన్షిప్ కలిగిన వారు ఉండాలి. ఇప్పుడు వారు దాని మధ్యలో కూడా సమస్య రావడానికి అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు అది ప్రియులారా మనం పరిష్కరించుకోవాలి. ఒకవేళ మీ యొక్క దేవజనాలతో మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సంఘంలోని విశ్వాసాలతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? ఫస్ట్ ప్రియులారా మనం దేవునితో ఆ విషయం ప్రార్థన చేయాలి, దేవునితో చెప్పాలి. కాముగా నెమ్మదిగా కూర్చొని దేవునితో ఆ విషయం చెప్పాలి, యేసు తండ్రితో చెప్పాలి. సెకండ్ ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? మనం ఒకవేళ మీ యొక్క పాస్టర్తో లేదంటే పాస్టర్తో ఏదైనా సమస్యలు, ఏదైనా విశ్వాసులు సమస్య వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? ఎవరితో అయితే మీకు సమస్య వచ్చిందో వారితో మీరు ప్రేమతో నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకోవాలి. వారితో మాట్లాడి ప్రియుల సమస్యకు పరిష్కారం వచ్చినట్టు మాట్లాడాలి. ఇప్పుడు పరిష్కారం వస్తుంది. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతాయి, పాస్టర్తో కానీ పాస్టర్తో ఏదైనా సమస్య వచ్చినట్లయితే దేవునితో చెప్పేవారు ఉండవచ్చు, కానీ తర్వాత బాధ అంతా కూడా ఇంకా మిగిలిన ఒక 100 మంది విశ్వాసం ఉంటే వారితో, అంటే ఎవరైతే క్లోజ్ ఉన్నారో వారితో ఇదంతా చెప్తారేమో. దానివల్ల వారాదేవిని ఇంకా ప్రియుల సమస్యలు ఇంకా ఇంక్రీస్ అయిపోతాయి. కాబట్టి మన సమస్య పరిష్కరించే వారు ఉండాలి. సమస్య అనవసరంగా క్రియేట్ చేసిన వారిగా దయచేసి ప్రియుల ఇందులో కానీ సంఘంలో అలాగే ప్రియుల ఉండవద్దు. బైబిల్లో రాయబడింది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని ఆమె కుమారులని అనబడదు, ఆమె కుమారులని పిలుబడద్దు అనమాట. కాబట్టి ఒక దేవుని కుమారుగా మనం మన ఇందులో గాని సంఘములో గాని ఎక్కడున్నా సమాధానం తీసుకొని వచ్చే వారిగా ప్రియులారా మనం ఉండాలి. ఇప్పుడు సమస్య మామూలుగా రావచ్చు, చిన్న చిన్న భేదాలు కానీ చిన్న చిన్న ఒపీనియన్స్ డిఫరెన్స్ కానీ రావచ్చు, కొన్ని విషయాలు మనకు నచ్చలేదము. కాబట్టి అయినప్పుడు కూడా ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ఆ విషయాలు వచ్చినప్పుడు చిన్నగా అది ఉన్నప్పుడు మనం డైరెక్ట్ చెప్పడం నేర్చుకో, దేవునితో చెప్పాలి. బైబిల్లో రాయబడింది, మత్తయి సువార్త 18:15 రాయబడింది, మీ సహోదరు కానీ సహోదరితో ఏదైనా సమస్య ఉంటే వారు ఉండలేకపోయినప్పుడు వారితో వెళ్ళి మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు సమస్య చాలా సింపుల్ గా ఈజీ హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. కానీ అది చెప్పకుండా కొన్నిసారి ఏం జరుగుతుంది, వారి బాధలంతా కూడా వేరే వారితో చెప్తారు. కొందరు భర్త వచ్చి చెప్తారేమో, కొందరు భార్యతో చెప్తారేమో, కొందరు తల్లిదండ్రులు చెప్తారేమో, పిల్లలతో చెప్తారేమో, ఇది ఇంకా వారు ఇంకా వేరే వారు చెప్తారేమో. అలా ఏమవుతుంది? బైబిల్లో రాయబడింది నాలుక అగ్ని అని రాయబడింది. ఇప్పుడు నాలుక దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం నేర్చుకోవాలి, లేదంటే పెద్ద సమస్య వస్తుంది అనమాట. కాబట్టి ప్రాముఖ్యంగా ప్రియుల సమస్యలు తగ్గాలి అంటే మనం ఏం చేసుకోవాలి? మన దేవునితో చెప్పడం నేర్చుకోవాలి. ఇంకా ప్రియుల మన నాలుక కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకోవాలి. ప్రార్థన ద్వారా నాలుక కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. నాలుక మనం దేవుని చిత్తానుసారంగా మన కంట్రోల్లో పెట్టి ఉంటే చాలా మట్టుకు సమస్యలు తగ్గిపోతాయి. అనవసరమైన విషయాలు మనం మాట్లాడకుండా ఉండే చాలా విషయాలు, చాలా ఈ సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తే మన ఆర్గ్యుమెంట్స్ చేయవద్దు అనమాట. ఆర్గ్యుమెంట్స్ చేయవద్దు. కొన్నిసారి అలాంటి పరిస్థితి వస్తాయేమో, కానీ మనం అప్పుడు కొంచెం కాముగా ఉండడం మంచిది. హల్లెలూయా. అప్పుడు సైలెంట్ గా ఉండడం మంచిది. కాబట్టి మొదటి దేవునితో చెప్పాలి. మీకు ఎవరితో సమస్య జరిగిందో వారితో డైరెక్ట్ వెళ్ళి మాట్లాడడం నేర్చుకోవాలి. కానీ కొందరు ఏం చేస్తారంటే, సంఘంలో ఇంకా వస్తున్న కొందరు హ్యూమన్ విస్డమ్ ఎక్కువైన వారు, లేదంటే పెద్ద పెద్ద డబ్బు ఎక్కువైన వారు వారితో వెళ్ళి మాట్లాడతారు. వారు అదే విని వారి బీ కూడా ఇంక్రీస్ అవుతుంది. వారు కూడా తర్వాత సంఘంలో రాకుండా అవడానికి కూడా అవకాశాలు ఎక్కువనే. హల్లెలూయా. ఎందుకంటే మాటలు ప్రభావం చేస్తాయన్నమాట. ఏ మాట అయినా సరే ప్రభావం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. జీవ మాటలైనా సరే, మరణ మాటలు. అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మార్కు సువార్త 4:24 చెప్పారు, మీరు ఏం విన్నారో జాగ్రత్త చూసుకోవాలి. కానీ చాలా మందికి అది లేదనమాట. ఏం విన్నారో అది జాగ్రత్త డిసైన్ చేసే కృప కూడా లేదేమో. ఎందుకంటే యేసుక్రీస్తుతో
మంచిగా సహవాసం ఉండే, పరిశుద్ధాత్మతో మంచి సహవాసం ఉండే దేవజ్ఞానములు ఇంక్రీస్ అవుతాయి, విన్న మాటలు డిసైనింగ్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ కాలంలో చాలా డిసైనింగ్ కలిగిన వారుగా మనం ఉండాలి, లేదంటే కూడా పడిపోతాం. ఇప్పుడు మనం చూస్తున్నాము హవ్వను సాతాను పడేస్తున్నది మాటల ద్వారానే. సాతాను వచ్చి ప్రశ్న అడిగాము, మాటలు వినిపించాము, దానికి హవ్వ రెస్పాన్స్ చేసిన తర్వాత మనం చూస్తున్నాము పడిపోయా. కాబట్టి ఇప్పుడు ఇలా అక్కడ మనం చూస్తున్నాము హవ్వ మోసపోయింది అనమాట. అంటే మోసపోవడానికి కారణం ఉంది. కారణం అంటే సాతాను అబద్ధం మాత్రం కాదు, అబద్ధం చెప్పారు, సత్యం కూడా చెప్పాము అనమాట. రెండు మిక్స్ చేసి చెప్పిన కాబట్టి హవ్వ అంత డిసైనింగ్ లేకపోయింది అనమాట. డిసైనింగ్ ఉంటే కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, డిసైనింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే మన వివేచన కలిగిన వారు ఉండాలి, మనం ఏం విన్నారో చాలా జాగ్రత్త ఉండాలి అనమాట. ఇప్పుడు కాబట్టి మనం అనుకోదు మన సువార్థం రక్షణ బంధం కదా కానీ అయిపోయిందని కాదు. యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడాలి, లేదంటే క్రిస్తున్న నిద్ర, రెండు ఏదో ఒకటి ప్రియులరా మనకందరికీ జరుగుతాయి. క్రిస్తున్న నిద్రించడం లేదంటే యేసుక్రీస్తు రాకడ. కాబట్టి అప్పుడు దాకా ప్రియుల అంటే మరణం దాకా మనం నమ్మకం ఉండాలి అనమాట. అప్పుడు దాకా మనలో ప్రియులరా ప్రార్థన ద్వారా హోలీ స్పిరిట్ సహాయంలో మనల్ని కాపాడుకోవాలి. ఎవరి ద్వారా ఈ సాతాను మనల్ని మోసం చేశాడని చెప్పలే. కాబట్టి మనం దేవుని వాక్యంతో నింపబడి యేసుక్రీస్తు సహవాసం చేసిన వారు ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఉండాలి, వాక్యంతో నింపబడిన వారు ఉండాలి. వారు మోసపోలేదన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. కాబట్టి దేవుడైతే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి, దేవునికి మన ఆత్మీయ జీవితంలో దేవునికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. దేవుని స్వరానికి లోబడడం నేర్చుకోవాలి. దేవునికి లోబడడం ప్రియులరా నేర్చుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించిన స్పిరిచువల్ లీడర్స్ ఎవరైతే మీకు దేవుడు అనుగ్రహించారో వారిని రెస్పెక్ట్ చేయడం, వారితో కూడా వారు స్వరం అంటే అడ్వైస్ కూడా అదే ఆమె విని బ్రతకడం చాలా మంచిది అనమాట. హల్లెలూయా. కాబట్టి కొందరు ఏం జరుగుతుందంటే స్పిరిచువల్ లీడర్స్ తో మంచిగా సంబంధం లేదు కాబట్టి వేరే వ్యక్తుల్లో ఆధారపడతారు. కాబట్టి వేరే వ్యక్తుల్లో ఆధారపడుతున్నప్పుడు ఒకవేళ మంచి ఆత్మీయురాలుగా ఉన్న వ్యక్తులు ఆధారపడి ఉంటే అంత ప్రోబ్లం లేదేమో, కానీ సమ్ టైమ్ ఏమవుతుందంటే స్పిరిచువల్ బేబీస్ ఆధారపడతాయి. స్పిరిచువల్ బేబీస్ అంటే పాప స్వభావం, అంటే అసూయ, కోపం, పగ, చేదు, దానిని ఓవర్కమ్ చేయలేని అంత ప్రార్థన లేని వాళ్ళు ఆధారపడుతున్నప్పుడు ఇంకా వారు ప్రియులరా సమస్యలు ఎక్కువైపోవడానికి అవకాశం. కాబట్టి దేశ ప్రియులరా మీరు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఫస్ట్ దేవునితో మాట్లాడండి. దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు. దేవునిలో ఆధారపడండి. లేదు అంటే ప్రియులరా ప్రార్థన ద్వారా బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు కానీ చాలాసార్లు మనకు దాని నుండి జవాబు వస్తుంది, దేవుడు మాట్లాడతారు. సోదరం లేదంటే మంచి దేవజనాలు అంటే నిజంగా మన వారి దగ్గర వెళ్ళి మాట్లాడినా కానీ మాట్లాడుతున్నప్పుడు వారి ద్వారా కూడా దేవుడు మాట్లాడి పరిష్కారం వస్తాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో స్పిరిచువల్ బేబీస్ దగ్గర వెళ్ళొద్దు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో అన్నిళ్ళ దగ్గర కానీ ఎట్టి పరిస్థితుల్లో స్పిరిచువల్ బేబీస్ దగ్గర వెళ్ళి ఉంటే ఆ సమస్యలు తప్పకుండా మీరు అది చిన్నగా ఉండవచ్చు, అది చాలా పెద్ద అవడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అడ్వైస్ తీసుకున్నప్పుడు మన జాగ్రత్త ఉండాలి. దేవుని నుండి పరిశుద్ధాత్మ నుండి అడ్వైస్ తీసుకోవడం మంచిది. లేదంటే అంటే ప్రార్థన అంటే వాక్యానుసరంగా మాట్లాడే వ్యక్తులు ప్రియులారా ఉండాలి అన్నమాట. అంత దేవునికి సమర్పించే వారుగా మన దేవుని స్వరం వినే వ్యక్తుల దగ్గర మాట్లాడిన, అనుభవం ఉన్న వారి దగ్గర మాట్లాడిన వారు మాట్లాడతారు. కొందరు ఏం చేస్తారు, అది జరగకుండా అది చేయకుండా మామూలు బిజినెస్ చేసేవారుగా లేదంటే లోకానుసరంగా జోబు వేసుకొని మామూలు బ్రతున్న వారి దగ్గర వెళ్ళి మాట్లాడతారేమో. కాబట్టి దానిలో కూడా కొందరు ప్రార్థన వల్ల ఉంటే మంచిది, లేదంటే ప్రియులరా చాలా ప్రమాదమని విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులరా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు మనోగరం. ఆత్మ కలిగించే ఐక్యత అంటే పరిశుద్ధాత్మ దేవునికి ప్రాముఖ్యత ఇచ్చుకొని దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చి దేవుని వాక్యానికి దేవుని స్వరానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అలాంటి ఉన్న వ్యక్తులు అలాంటి ఉన్న సహవాసం మంచిది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యత ప్రియులరా మనం కాపాడుకోవడం నేర్చుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యత. కాబట్టి ప్రియులరా మనం ప్రార్థన చేసాం, సమయం అయింది. కాబట్టి ప్రియులరా మీరు వాక్యాలు విన్నాము, మీరు గ్రహిస్తున్నామని నేను నమ్ముతున్నాం. కాబట్టి ప్రియులరా మన ఆత్మీయ జీవనంలో చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. సమస్యలు రావచ్చు, కానీ ఎవరితో మనం సలగడగాలి అని ప్రియులరా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునితో మన సమస్యలు చెప్పాలి. ప్రజలందరితో వేసి మనం సమస్యలు చెప్పవద్దు. దానివల్ల సమస్యకు పరిష్కారం రాదనమాట, ఇంక్రీస్ అయిపోతుంది.
అలాగే కాబట్టి మనం నాలుగు కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి మన సమస్యలు మీ యొక్క దేవజనుడితో మీరు చెప్పడం మంచిది. ఒకవేళ మీరు ఇంటిలో ఉన్న సమస్య అంటే మీ భర్తతో, అంటే మీరు భర్తతో చెప్పవచ్చు, లేదా పిల్లలు మీ తల్లిదండ్రులతో కూడా చెప్పవచ్చు, ఎందుకంటే వారు పెద్ద వయసులో ఉన్నవాటి. ఇప్పుడు సంఘములో ఉన్న సమస్యలు వేసి దేవునితో చెప్పండి, లేదంటే అక్కడ ఉన్న దేవజనులతో, దేవుడు పెట్టిన అధికారిగా పెట్టిన వారితో చెప్పినప్పుడు పరిష్కారం రావడానికి అవకాశాలు ఎక్కువనే. హల్లెలూయా. లేదంటే ఏ వ్యక్తితో అయితే మీకు సమస్య వచ్చింది వారితో డైరెక్ట్ మాట్లాడిన ప్రిల్లర్ వెంటనే పరిష్కారం వస్తాయని కూడా ప్రిల్లర్ మనం అవకాశాలు ఎక్కువనే. లేదు ఇప్పుడు దేశీ సమస్యలు ఇప్పుడు కూడా వేరే వారితో షేర్ చేయవద్దు అనమాట. అది ప్రిల్లర్, ఎందుకంటే నాలుగు ఆత్మీయంగా ఉంది, ఇంకా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట. దాని గురించి ఇంకా డిస్కషన్ తర్వాత ఆర్గ్యుమెంట్స్ పెద్ద సమస్యగా వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి దేశీ ఇది మన చేతుల్లో ఉంది. కాబట్టి దేవుని చిత్తం, దేవుడు తన సంఘాన్ని కట్టుతాడు. కాబట్టి మన ద్వారా కూడా కుటుంబ జీవితాలు కానీ సంఘాలు కట్టబడినట్టు ప్రియులుగా మనను సమర్పిస్తాం. హల్లెలూయా. కాబట్టి పాడి చేసేవారుగా మనం ఉండదు. కుటుంబ జీవితాలు కానీ సంఘాలు కానీ మన ఒక అజ్ఞానాన్ని బట్టి, హ్యూమన్ బెస్ట్దాన్ని బట్టి దేవుని జ్ఞానం పక్క పెట్టుకొని మన సంఘాలు కానీ ప్రియులార కుటుంబ జీవితాలు కానీ పాడి చేసేవారుగా దయచేసి మనం ఉండవద్దు. కాబట్టి ప్రియులార మనం దేవునిలో ఆధారపడదాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి సుధీస్తున్నాము తండ్రి. ప్రభువా యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి మమ్మల్ని పిలిచినట్టు హృదయం సుధీస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములు మేమందరం ఎదురైనట్టు దేవా కృపాదేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. ప్రార్థనలు, ఆరాధనలు, వాక్యములో అదేంగా యేసయ్య మీతో సమయం గడిపినట్టు, మీతో ఆ సహవాసంలో మేమందరం నమ్మకం ఉన్నట్టు దేవ కృపాదేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములు ఎవరైనా నమ్మకంగా లేని స్థాయిలో ఉండే పిలువబడిన వారు, ఎవరైనా నమ్మకంగా లేని పరిస్థితులు వారు, బ్రతని వారు ఉండే ప్రభు వారికి మారు మనసు యేసయ్య దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడని, దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడని, యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడని గ్రహింపు దేవా ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఒకే డబాకార బిన్న సుగోడు కోరు బిడ్డ దేవా విన్న వాక్యాలు జీవ ఆత్మలాగా మార్చమని ప్రార్థనిస్తున్నాం దేవా. ఎవరైనా దారి తప్పిన స్థాయిలో ఉండే తండ్రి వారు మరుమనసు పొందుకొని తిరిగి వాక్యానుసరంగా ప్రతి కృపా దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. ఎవరైనా ప్రభావ హ్యూమన్ విస్టంలో వరల్డ్ స్టాండర్డ్ లో ఆధారపడి ప్రవర్తన వారు తండ్రి వారు మారుమనసు దేవా దయచేయమని ప్రార్థనిస్తాం. మారుమనసు దయచేయమని ప్రార్థనిస్తాం. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తులో అధిష్ఠించుకొని బ్రతికినట్టు దేవా కృపా దేవా దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే బనాసిగా ఆరాధన దేవా ప్రత్యేకమైన ప్రార్థన ప్రతి ఒక్క కుటుంబ జీవితంలో కూడా శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యతల ప్రేమలో ఎదురైనట్టు దేవా సహాయం దయమని ప్రార్థనిస్తాం. అనేక కలిగేసిన దయాల కర్యలు లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే సంఘాలు కూడా అనేక తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాం. దయాల కర్యలు యేసునామములో ఆమె లేమైపోయినా కానీ ప్రార్థనిస్తాం. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క సంఘములో కూడా తండ్రి మీ ఆత్మ కలిగించి ఐక్యతలో ప్రతినట్టు ప్రేమతో నింపబడి వాక్యానుసరంగా ఆమె దేవజనునికి లోబడి దేవా మీ చిత్తానుసరంగా బ్రతుకున్నట్టు అలాంటి కృప దేవా అదేంగా దేవా దయచేయమని ప్రత్యేకంగా మేము ప్రార్థనిస్తాం. అలాగే ప్రతి ఒక్క మీ సంఘం కూడా తండ్రి మీ చిత్తానుసరం కట్టబడినట్టు మీరు సహాయం చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా సహాయం తెమ్ముతండి. మీ పరలోక జ్ఞానంతో దేవా మమ్మల్ని అదేగా నింపమని ప్రార్థనిస్తున్నాం. అలాగే సాతాను జయించుకొని అనుదినం ముందుకు వెళ్ళే కృపాదేవా దయచేయమని ప్రత్యేకం ప్రార్థనిస్తాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్
లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.